నమస్తే, గుడ్ మార్నింగ్. బిజ్బాయ్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇటువంటి సందేహాలు మీకు ఎప్పుడు కలుగుతూనే ఉంటాయి. అయితే దీనికి సంబంధించి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా మీకు సంబంధించి స్టాక్స్కు ఏ విధమైన సందేహాలు ఉన్నా, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, ఇటువంటి అన్ని సందేహాలను నివృత్తి చేయడానికి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కు కాల్ చేసి సార్తో డైరెక్ట్గా మీరు కూడా మాట్లాడచ్చు, మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఏంటి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీకెండ్ వారాంతంలో మార్కెట్స్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? నిన్న మాత్రం చాలా మంచి పాజిటివ్ వచ్చింది సార్. చాలా రోజులకి బుల్స్ బాగా లీడ్ చేశారు, మార్కెట్స్ చాలా పాజిటివ్ వచ్చాయి. ఇది ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అలాంటిది ఇక అంటే ఇంకా 2-3 రోజులు టైం పడుతుందేమో నెక్స్ట్ వీక్ అనుకున్నాం. కానీ బట్ ఎప్పటి నుంచి నేను చెప్తున్నాను కదా, మార్కెట్స్ పాజిటివ్ వస్తాయి, టర్న్ అవుతాయి, జనవరి పాజిటివ్ ఉంటుందని. సో అది స్టార్ట్ అయింది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు బాగా, సెన్సెక్స్ ఇవన్నీ దాదాపు 1400 పాయింట్స్ పెరిగింది సెన్సెక్స్. సో నిఫ్టీ వచ్చి 450 పాయింట్స్, దాదాపు 6 వీక్స్ హైయెస్ట్ అనమాట, సింగిల్ డే గెయిన్ 24,180 ఆ రేంజ్కి వచ్చింది. సో ట్రెండ్ అంతా ఇప్పుడు కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలామంది 3-4 మంత్స్ నుంచి ఈ పోర్ట్ఫోలియోస్ అన్నీ డౌన్ ఉన్నవన్నీ కూడా ఇక ఇప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరి కొంచెం మంచి రికవరీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే రేపు 9వ తారీఖు టీసీఎస్ రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఆల్ కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇస్తాయి. సో నేను డిసెంబర్లో ఈ ఆటోమొబైల్ సేల్స్ బాగా వచ్చాయి కాబట్టి ఆ సేల్స్ ఆటోమొబైల్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఇప్పుడంతా కూడా కొంచెం పాజిటివ్ ట్రెండ్ ఉంది, కాస్త ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంచెం రిలీఫ్ అవ్వచ్చు. సో ట్రెండ్ అయితే ఓవరాల్గా పాజిటివ్గా ఉంది. ఇవాళ ఏంటంటే బాగా పెరిగింది కాబట్టి ఇవాళ కొంచెం కన్సల్టేషన్ ఉంటుంది కాబట్టి బై అండ్ డిప్స్ స్ట్రాటజీకి వెళ్ళండి. ఏవైతే కొంచెం సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఒక 100 పాయింట్స్ డౌన్ అయినప్పుడు అడ్వాంటేజ్ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. సో అది ఏంటి సార్ ఈరోజు రికమెండేషన్స్ ఏంటి? ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్ మీరు పెట్టుకోండి సార్. ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చి బాగా తగ్గింది, అది వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది. దాదాపు 1500 నుంచి ఇప్పుడు 980, 990 ఆ రేంజ్లో ఉంది. అదొకటి ఇండస్ఇండ్ బ్యాంక్ పెట్టుకోవచ్చు. తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఉంది, ఇది కూడా బాగా తగ్గింది. ఇక్కడ రికవరీ స్టార్ట్ అవుతుంది, 68 రూపీస్, 70 రూపీస్ అలా ఉంది. సో స్మాల్ క్యాప్లో అది, లార్జ్ క్యాప్లో ఇండస్ఇండ్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక 1 మంత్ అలా హోల్డ్ చేస్తే 20%, 30% దాకా ఛాన్స్ ఉంది. అంటే వారాంతంలో ఈరోజు వీకెండ్ కాబట్టి ఆ మార్కెట్స్ సంబంధించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ వీకెండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అంటే ఏ రంగాలు ఇన్వెస్ట్ చేస్తే మంచిదండి? బాగా మంచి రంగాల్లో ఉన్నాయండి సార్. ఏంటంటే ఇప్పుడు ఆటోమొబైల్, ఐటీ, ఫార్మా పెరిగింది అనుకోండి. ఆటోమొబైల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ర్యాలీ స్టార్ట్ అయింది. అలాగే ఐటీ బాగా తగ్గి ర్యాలీ స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు బ్యాంకింగ్ బాగా తగ్గింది, ఇప్పుడు బ్యాంకింగ్ మళ్ళీ స్వింగ్లోకి వస్తుంది. ఎఫ్ఎంసీజీ బాగా తగ్గింది సార్. ఎఫ్ఎంసీజీ అంటే కోల్గేట్ పామోలివ్, హిందుస్థాన్ యూనిలివర్, బ్రిటానియా, డాబర్ ఇవి బాగా తగ్గినాయి. గోద్రేజ్ సిపి వీటిల్లో మంచి ఇన్వెస్ట్మెంట్కి ఛాన్సెస్ ఉన్నాయి. సార్ కొన్ని కంపెనీస్ చూసుకుంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బాలా మైన్స్ అండి, కొత్త కంపెనీ అడిగారు, బాలా మైన్స్. అవును సార్. సో ఇది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 1780 ఆ రేంజ్ ఉంది. సో బాగా తగ్గింది సార్. ఇది అంతకుముందు 2500, 2600 దాకా ఉంది. సో ఇంకా ముందుకు వెళ్తే 2700 లాస్ట్ ఇయర్ 29/12/23లో ఉంది. సో అక్కడి నుంచి కూడా ట్రెండ్ డౌన్ అయింది. సో ఇప్పుడు 1700 ఫర్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్కి చేసుకోవచ్చు. ఇది ట్రెండ్. రోజు కొత్త కంపెనీస్ ఉన్నాయి సార్, కొత్త కంపెనీస్ రాసుకున్నాను, వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. బిఏఎస్ఎఫ్ సార్ నెక్స్ట్. బిఏఎస్ఎఫ్ ఓకే. సో బిఏఎస్ఎఫ్ కూడా ఇది దాదాపు 8500 నుంచి ఇప్పుడు 5500 దాకా వచ్చింది సార్. వీక్లీ చార్ట్ బాగుంది ఇది. సో ఇప్పుడు రియల్గా ట్రెండ్ ఫార్మేషన్ అవుతుంది, రివర్సల్ అవుతుంది. సో ఇది దాదాపు 2 నెలల నుంచి కూడా కన్సల్టేషన్లో ఉంది, 5600, 5500 మధ్యలో ఇది బ్రేక్అవుట్ అవుతుంది. సో వీక్లీ చార్ట్ బాగుంది కాబట్టి దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మంచి ఛాన్సెస్ ఉన్నాయి పైకి రావడానికి. ఎందుకంటే దాదాపు 1 మంత్ నుంచి కూడా కన్సల్టేషన్ అయింది. సో ఎప్పుడైతే స్టాక్ కన్సల్టేషన్ ఉందంటే బాగా ఫాల్ అయ్యి స్టాక్ కన్సల్టేషన్ అయిందో
అలాగే వీక్లీ చార్ట్స్ సపోర్ట్స్ దగ్గరికి వస్తాయో ట్రెండ్ కొంచెం అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచి బెనిఫిట్ వస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయి. సార్ మనతో పాటు కాల్ వస్తున్నారండి. నాగేశ్వరరావు గారు ఖమ్మం నుంచి. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. ఇప్పుడు పాలసీ బజారు ఏ విషయాలు తీసుకొస్తాం, ఓన్లీ ఎంప్లాయీస్ అండి? పాలసీ బజారా? ఓకే, ఒక్క నిమిషం. పాలసీ బజార్ ఇప్పుడు 2200 అలా ఉంది సార్. అప్ ట్రెండ్ ఉంది, బాగుంది. యాక్చువల్గా లాస్ట్ టైం లో వచ్చి 1650 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు 8/11/2024 అక్కడి నుంచి బాగానే పెరిగింది. సో చార్ట్ అయితే పాజిటివ్గా ఉంది సార్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా. సో బై చేసుకోండి సార్ ఈ రేట్లో. కాకపోతే కొంత 50% ఇక్కడ బై చేసుకోండి, కింద మళ్ళీ 2000 అలా వస్తే మళ్ళీ బై చేసుకోండి. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. సార్ బేర్ కార్పొరేషన్ అండి. బేరా ఈ బేర్ కార్పొరేషన్ కూడా ఇది ప్రజెంట్ 7000 హై సార్. ఇది 9/8/2024 నాడు అక్కడి నుంచి ఇప్పుడు 5600 ఆ రేంజ్ దాకా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇంకా కొంచెం వీక్నెస్గానే ఉంది. ఇది ఇంకా కన్సల్టేషన్ అది అవ్వలేదు. వీక్నెస్ లాస్ట్ 2 డేస్ నుంచి కొంచెం ఇది సపోర్ట్ లెవెల్లో ఉన్నాయి. దాదాపు ఇప్పుడు 5500 ఆ రేంజ్లో బై చేసుకోండి సార్. బీబీటీసీ వచ్చి ఇది ప్రజెంట్ 3000 అదే 2900 దాకా వెళ్ళింది సార్ హై. ఇప్పుడు 2200 ఉంది. కరెక్ట్గా ఇది మంచి చార్ట్ సార్, బాగుంది. ట్రెండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఈ వీక్ అప్ ట్రెండ్లో స్టార్ట్ అయింది. ఇది మంచి ఎంట్రీ పాయింట్, బై చేసుకోవచ్చు. ఇది 2200 ఆ రేంజ్లో ఉంది, 2400 దాకా కూడా వస్తుంది. సో బాగుంది ఇది ఈ చార్ట్ అయితే. బీబీటీసీ ఇన్వెస్ట్మెంట్కి బాగుంది. బిఈఎంఎల్ సార్. బిఈఎంఎల్ ఓకే. బిఈఎంఎల్ కూడా ఇది అంతకుముందు 5400 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు 4200 ఆ రేంజ్ ఉంది సార్. సో ట్రెండ్ ఇప్పుడు పాజిటివ్ వస్తుంది. లాస్ట్ 3 డేస్ నుంచి కూడా సపోర్ట్ తీసుకుంది 4000 దగ్గర. ఇవి ఆల్రెడీ 200 పాయింట్స్ పెరిగింది. సో ఇది చాలా ఫాస్ట్ మూవింగ్, బాగుంది చార్ట్. ఇది పాజిటివ్గానే ఉంది. అయితే ఇక్కడ బై చేసేవాళ్ళు మళ్ళీ 4000 దగ్గర కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మంచి స్పీడ్గా ఉంటుంది ఇది. సో బాగానే ఉంది ఎంట్రీ పాయింట్కి. నెక్స్ట్ బిఎస్సి సార్. బిఎస్సి ఒకటి మంచి ర్యాలీ వచ్చిన స్టాక్స్లో ఈ మధ్యకాలంలో బాగా వచ్చింది ఇది బిఎస్సి. సో ఇదేంటంటే మార్కెట్ ఫాలో అవటం వల్ల కొంచెం ఇంకా ఆగింది. అంతకుముందు హై లెవెల్ వచ్చి 5700, ఇప్పుడు 5500 ఆ రేంజ్లో ఉంది. సో వీక్లీ చార్ట్ కూడా పాజిటివ్గానే ఉంది కాబట్టి ఇది మళ్ళీ ఆ రేంజ్కి రావచ్చు. 5700 బాగానే ఉంది సార్. ఇది ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుంది సార్. క్యాస్ట్రాల్ ఇండియా. సో క్యాస్ట్రాల్ ఇండియా కూడా ఇది ఆల్మోస్ట్ హై వచ్చి 284, ఇప్పుడు 203 అలా ఉంది. సో ఇది షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక 3 to 4 months పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మంచి ఈ క్యాస్ట్రాల్ రెగ్యులర్గా ఆల్రెడీ ప్రూవ్డ్ కంపెనీ, బట్ ఇది ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇప్పుడు. ఇది సార్. సిసిఎల్ కూడా ఇది కొంచెం వీక్నెస్ ఉంది సార్. ఇది అంతకుముందు 830 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 730. లో లెవెల్ వచ్చి 620 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇప్పుడు వీక్లీ చార్ట్లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇది కొంచెం తగ్గాక కొనుక్కోండి. దాదాపు ఇప్పుడు 670 ఆ రేంజ్లో వస్తే బై ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది సెల్లో ఏంటి? సెల్లో అండి. సెల్లో మనందరికి తెలిసిన కంపెనీ. ఇది రెగ్యులర్గా ఇది కూడా ప్రజెంట్ 745 అలా ఉంది. సో అది హై వచ్చి 1000 దాకా వెళ్ళింది సార్. ఇప్పుడు 745 ఉంది. ఇప్పుడు చార్ట్ పాజిటివ్గానే ఉంది. ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇదే రేట్లో సపోర్ట్ తీసుకుంది. సో ఇన్వెస్ట్మెంట్కి ఇది బాగానే ఉంటుంది. ఇది సెల్లో బాగానే ఉంది సార్ ఇది. సో ఇప్పుడు ఇక ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది 850 ఆ రేంజ్ దాకా మినిమం టార్గెట్ ఉంది. సెల్లో లాస్ట్ 3 డేస్ నుంచి కూడా సపోర్ట్ తీసుకుంది, బాగానే ఉంది. ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఇది కూడా చార్ట్. దివ్యాన డోమ్స్ ఏమండి? దివ్యాన డోమ్స్. ఓకే సార్. ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. చెప్పండి. వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. అదాని గ్రీన్ ఎనర్జీ గురించి. అదాని ఓకే సార్. అదాని గ్రీన్ లాస్ట్ టైం వచ్చి ఇది హై
ఇది 2100 సార్, ఇప్పుడు 1040 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఇక్కడే కొంచెం కన్సల్టేషన్ అవుతుందండి. లాస్ట్ 2 times 3 times కూడా ఇదే రేంజ్లో వచ్చింది. సో కొంచెం ఫ్రీ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోండి సార్. అంటే ఇందులో ఏంటంటే కొంచెం మనకు తెలిసిందే కదా, అదాని స్టాక్స్ కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి. అయితే మీరు కొంచెం ఫ్రీ అమౌంట్, కాకపోతే ఇది మంచి అండర్ వాల్యూలో ఉంది. సో డేర్గా మనం కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే, అంటే ఫ్రీ అమౌంట్ ఒక 3-4 months వరకు తగ్గినా పర్వాలేదు, ఇబ్బంది లేదు అనుకునే అమౌంట్ యాడ్ చేసుకోండి. టార్గెట్ అయితే బాగానే ఉంది. ఇది కొంచెం అప్ ట్రెండ్ వచ్చిందంటే 3-4 months అలా పడుతుంది. 1500 దాకా ఛాన్స్ ఉంది. సో ఈ అదాని స్టాక్స్ అంతా కూడా ఇన్వెస్ట్ చేసుకోండి, కానీ ఆ అమౌంట్ ఇప్పటికిప్పుడు కావాలనుకుంటే రాదు. సో ఫ్రీ అమౌంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేవియన్ డోమ్స్. డేవియన్ ఇది కూడా చార్ట్ ఇది చాలా పాజిటివ్ ఉంది సార్. 190 ఆ రేంజ్ ఉంది. సో లాస్ట్ వీక్ 165 దాకా లో లెవెల్ వచ్చింది. ఇది హై వచ్చి 220, 230 దాకా ఉంది. ట్రెండ్ పాజిటివ్గా ఉంది సార్. ఇది బాగుంది ఇది. సో 166 ఆ రేంజ్ మళ్ళీ వచ్చినా బై చేసేటట్టు ఉండండి. సో వీక్లీ చార్ట్ పాజిటివ్గానే ఉంది. సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఈఐఓ పేరే అండి. ఈఐడి పేరు. ఈఐడి ప్యారీ. ఈ కంపెనీ ఏంటంటే, సో ఇప్పుడు ప్రజెంట్ 900 ఆ రేంజ్లో ఉంది. ఇది కూడా ఈ అప్ ట్రెండ్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా కరెక్షన్ వచ్చింది. సో ఇది కూడా పాజిటివ్గానే ఉంటాయి. సో అంతే, అంతకుముందు ఇది 780 ఆ రేంజ్ దాకా సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు హై వచ్చి 1000 ఆ రేంజ్లో ఉంది. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది సార్. ఇది హయ్యర్ హైస్ వెళ్తుంది. సో బాగానే ఉంది ఇది కూడా చార్ట్. ఈసీ మెట్రిక్. సార్ మరో కాల్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే, కడప నుంచి. సార్ చెప్పండి సార్. నమస్తే అండి. హలో సార్ చెప్పండి. సార్ చెప్పండి సార్. షేర్ తీసుకున్నానండి. ఐఓసి అండి. ఐఓబి ఓకే. ఐఓబి ఇప్పుడు ప్రజెంట్ అయితే 52 ఆ రేంజ్లో ఉందండి. అంతకుముందు హై వచ్చి 74 ఆ రేంజ్ దాకా వచ్చింది. లాస్ట్ టైం కూడా 49 నా దగ్గర కన్సల్టేషన్ అయింది. సో తీసుకోవచ్చు. వీక్లీ చార్ట్ బాగానే ఉంది. సో ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుంది. సో 65-70 ఆ రేంజ్ వరకు కూడా ఒక 3-4 months హోల్డ్ చేయాలి. ఇది ఇంకా బ్యాంకింగ్ ర్యాలీ వస్తుంది. ఇప్పుడు వచ్చిందే పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది. పర్వాలేదు, తీసుకోండి సార్. సార్ నెక్స్ట్ ఈసీ మెట్రిక్. ఏంటది? ఈసీ మెట్రిక్ అండి. ఈసీ మెట్రిక్ ఓకే ఓకే. ఈసీ మెట్రిక్ ఇదేమో ప్రజెంట్ 3500 ఉంది. అంతకుముందు హై వచ్చి 3800 దాకా వెళ్ళింది. అంటే ఇప్పుడు ఆ ట్రెండ్ లో లెవెల్ వచ్చి 2700 ఆ రేంజ్ ఉంది సార్. సో ట్రెండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో 3500 నుంచి 3800 ఆ రేంజ్ నుంచి సపోర్ట్ ఉంది ఇక్కడ. సో ఇన్వెస్ట్మెంట్కి స్టాప్ లాస్ పెట్టి చేసుకోవాలండి. ఇది ఇన్వెస్ట్మెంట్ కాకుండా ట్రేడ్ లాగా చేసుకోవాలి. 3400 స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోవాలి, ఎందుకంటే డౌన్ ట్రెండ్ నుంచి రివర్స్లో అవుతుంది. నెక్స్ట్ ఎండ్యూరెన్స్ అండి. ఎండ్యూరెన్స్ ఓకే. ఎండ్యూరెన్స్ కూడా బాగుందండి చార్ట్. ఇది మంచి సపోర్ట్లో వచ్చింది. అంతకుముందు ఏంటంటే ఇప్పుడు 2900, 3000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 2200 ఉంది. ఈ వీక్ ఇంకా సపోర్ట్ తీసుకుంటుంది. స్టాకాస్టిక్స్ కూడా వీక్లీ చార్ట్లో కూడా సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ బాగుంది, ట్రెండ్ కూడా బాగుంది కాబట్టి ఎంట్రీ పాయింట్ బాగుంది ఇది. సో ఇది మళ్ళీ 2185 ఆ రేంజ్ ప్రజెంట్ ఉంది. సో ఈ రేంజ్లో బై చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంజనీర్స్ ఇండియా అండి. ఇంజనీర్స్ ఇండియా వచ్చి ఇది అంతకుముందు హై వచ్చి 298 ఆ రేంజ్ దాకా ఉంది సార్. ఇప్పుడు 182 ఆ రేంజ్ ఉంది. ఇక్కడే మేజర్గా దాదాపు 2 months 3 months నుంచి కూడా ఈ లెవెల్లోనే సపోర్ట్ తీసుకుంటుంది. సో 170 to 182 మధ్యలో. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంది. స్లోగా ఉంటుంది, అంత స్పీడ్గా రాదు, స్లోగా ఉంటుంది ఇది. సో వెయిట్ అండ్ లాంగ్ టర్మ్ అంటే ఫ్రెష్ అమౌంట్ ఏదైనా ఇన్వెస్ట్ చేసుకొని అలా వెయిట్ చేసుకోవాలి, బాగా ఇమీడియట్గా అయితే రాదు. సో స్లోగా ఉంటుంది, బట్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ ఈక్విటీస్ బ్యాంక్స్.
ఈక్విటాస్ బ్యాంక్ కూడా ఇది ఇప్పుడు మంచి ఎంట్రీ పాయింట్ ఉంది సార్. అంతకుముందు 104, 105 హై దాకా ఉంది. ఇప్పుడు 65 ఆ రేంజ్లో ఉంది. లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఈ 63, 65 మధ్యన కన్సాలిడేట్ అవుతుంది. సో ఎవరైనా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కొనుక్కుంటున్న వాళ్ళందరికీ ఇది బాగుంది. ఈక్విటాస్ బ్యాంక్ చాలా పాజిటివ్గా ఉంది సార్. ఫైనాన్షియల్గా ఎదగాలనుకున్న చాలామందికి రైట్ వేలో ఇన్వెస్ట్ చేస్తూ ఫైనాన్షియల్గా గ్రోత్ సంపాదించాలి. ఇప్పుడు నవేడేస్లో జాబ్ చేస్తున్నాం, చిన్న చిన్న బిజినెస్ పెట్టాలనుకున్నాం అంటారు, కానీ ఫైనాన్షియల్ గ్రోత్ సరిపోక, లిక్విడ్ సరిపోక అటువంటి వైపు అడుగులు వేయలేకపోతుంటారు. అటువంటి వ్యక్తులకి స్టాక్ మార్కెట్స్ అనేది చాలా ఒక మంచి వరం. కానీ చాలా మీలాంటి వ్యక్తుల సారథ్యంలో చాలా మెలకువగా ముందుకు వెళితే అది సక్సెస్ చేయొచ్చు. అటువంటి వారికి మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు బాగా గమనిస్తే మనందరం ఏమనుకుంటాం అంటే స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంది అనుకుంటున్నాం. రిస్క్కి సొల్యూషన్ ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటం. ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో అక్కడ రిస్క్ తగ్గిపోతుంది. సో నాలెడ్జ్ లేకుండా మనం ఏ విషయం మీదైనా దేని మీదైనా అవగాహన లేకుండా మనం ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా రిస్క్ ఎక్కువ లెవెల్ ఉంటుంది. సో నాలెడ్జ్ కావాలంటే మనకి ట్రైనింగ్ కావాలి, దాని మీద ఆ సబ్జెక్ట్ చదవాలి. అలాగే మనం చిన్నప్పటి నుంచి ఏం చేస్తాం, ఏదైనా కానీ టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. సో అలాగే అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఒక నాలెడ్జ్ని మనం ఈజీగా గెయిన్ చేయగలం. సో ఏ ఫీల్డ్ అయినా కానీ మనకి ఇదైతే చాలా బేస్ అనమాట. సపోజ్ ఏ బిజినెస్ చేద్దామన్నా ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళతో మనం అసోసియేట్ అయ్యామనుకోండి, మంచి చెడు వాళ్ళు చెప్తారు. అలాగే ఈ ఫీల్డ్లో ఏంటంటే మేము ఆల్రెడీ ఇవన్నీ డక్కమ్మకెళ్ళి తిన్నాం కాబట్టి మీకు ఒక మంచి గైడెన్స్ ఇవ్వగలం. సో అందుకని ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో గబక్కన వచ్చేసి వాళ్ళందరూ హడావిడిగా వచ్చేసి ఏదో ఇన్వెస్ట్ చేసేద్దాం, తొందరగా సంపాదించేద్దాం అని అనుకున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇదే అంత ఈజీ కాదు. ఏమాత్రం అవగాహన లేకుండా రాంగ్ స్టెప్స్ ఎక్కువ పడుతుంటాయి. కాబట్టి మీరు ఏంటంటే ఒక అడ్వైజరీ సపోర్ట్ తీసుకొని వెళ్తే బెటర్ అనమాట. యువతకి ప్రత్యేకంగా ఏం చెప్తారు సార్? యువతకి వాళ్ళ ఏంటంటే సార్, మనకి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే వాళ్ళకి స్పీడ్ ఉంది, యాక్యురసీ ఉంది. సో దెనో ఎగ్జాక్ట్లీ ఇట్ వెళ్తున్నామని. సో రాంగ్ చేసిన ఎమ్మటే అర్థం చేసుకునే కెపాసిటీ వస్తుంది. ఓకే మేము రాంగ్లో ఉన్నాం, రైట్ కావాలని. సో ఇప్పుడు ఈ మధ్య మా దగ్గరికి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ బీటెక్ అయిపోయిన వాళ్ళు వస్తున్నారు అనమాట. అంటే ఎటు జాబ్స్ లేదు అన్నంత మాత్రాన డల్ అయిపోవాల్సిన అవసరం లేదు, ఆల్టర్నేట్స్ ఉన్నాయి. సో ఆల్టర్నేట్గా మనకి అవైలబుల్ ఛాన్సెస్ ఏమున్నాయి అనేది మీరు ఆలోచించుకుంటే ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోవచ్చు. సో దానిలో పాజిటివ్స్ మనం ఏదైనా ఇప్పుడు మనం కోచింగ్ ఎలా తీసుకుంటామో వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు సార్. ఇమీడియట్గా మనం నేర్చుకుందాము, ఓకే ఇప్పుడు ఎంతో ఖర్చు పెట్టి బీటెక్ చదువుకున్నాం, ఇది స్టాక్ మార్కెట్లో కూడా కొంత అమౌంట్ పెట్టుకుంటే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే పాజిటివ్ ధోరణిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైము పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్ లాగా తీసుకోవచ్చు. సో పాజిటివ్గా అందుతుంది సార్. మరో కాల్ ఉన్నారండి, కిషోర్ గారు విజయవాడ నుంచి. కిషోర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ బీసీఎల్ ఇండస్ట్రీస్ ఒకటి ఫండమెంటల్ చూపిస్తారు సార్. అది యాక్చువల్గా సేల్స్ బ్యాట్ కంటిన్యూ గ్రో అవుతుంది. బీసీఎల్ అంటే బీసీఎల్ ఇండస్ట్రీస్ సార్. డిసిఎల్ బి సార్ బాంబే. ఓకే బాంబే. బీసీఎల్ ఇండస్ట్రీస్, బీసీఎల్ ఇండస్ట్రీస్ ప్రజెంట్ ఎంత రేట్ ఉంది సార్? 50 రూపీస్ అలా ఉంది, అదేగా? 50 రూపీస్ ఉంది ప్రజెంట్, అదే కదా? అంతే సార్, అంతే సార్. ఓకే ఓకే ఓకే. మీరు ఏ రేట్లో తీసుకున్నారు? తీసుకోలేదు సార్, నేను 55లో తీసుకున్నాను సార్. ఓకే ఓకే. సో ఇది కన్సల్టేషన్లో ఉంది సార్, ట్రెండ్ పాజిటివ్గానే వస్తుంది. కొంత వెయిట్ చేస్తే బాగానే ఉంటుంది. సో పర్వాలేదు, ఇది హోల్డ్ చేయండి. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంటుంది ఇది. కాకపోతే ఇప్పటిదాకా మార్కెట్స్ అన్ని మైనస్లో ఉన్నాయి కాబట్టి, డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇది కూడా డౌన్ ఉంది. సో ఇట్ విల్ కమ్ బ్యాక్ సార్, వెయిట్ చేయండి, పాజిటివ్గానే ఉంటుంది. ఇంకోటి ఎన్టీపీసీ ప్రెజెంట్ బయట ఇస్తారు సార్. ఎన్టీపీసీ చేసుకోవచ్చు సార్, ఎన్టీపీసీ చేసుకోవచ్చు. ఇంకా చాలా దానికి గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్వెస్ట్ చేసుకోండి, పర్వాలేదు. 338 ఆ రేంజ్ 450, 400 దాకా ఛాన్స్ ఉంది, చేసుకోండి. ఓకే సార్. సార్ మరికొన్ని కంపెనీస్ ఉన్నాయి సార్. ఫిన్ కేబుల్ సార్.
పిన్ కేబుల్స్ కూడా ప్రజెంట్ 1100 1200 ఆ మధ్యలో ఉంది సార్. ఇది అంతకుముందు 13-14 దాకా వెళ్ళింది. సో ఇది కూడా కొంచెం ఇప్పుడు మార్కెట్ పాల్లో డౌన్ అయింది. సో ఇక్కడ పాజిటివ్గానే ఉంది, కొంచెం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ సపోర్ట్ ఛాన్స్ కనపడుతున్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఎఫ్ఐఎన్ ఆర్గనైజేషన్. ఫైన్ ఆర్గనైజేషన్ ఇది వచ్చి 4600 ఆ రేంజ్లో ఉంది, 4500 ఆ రేంజ్లో ఉంది. సో ట్రెండ్ కూడా ఇది కూడా అంతే సార్. ఇప్పుడు ఏం జరుగుతున్నాయండి, ఈ కంపెనీస్ టాప్ 500 కంపెనీస్ ఇవి. కాబట్టి ఇవి మార్కెట్ డౌన్ అయినాయి కాబట్టి డౌన్ అవుతున్నాయి. ఇప్పుడు కొంచెం రివర్సల్ అవుతుంది కాబట్టి మనకి ఛాన్సెస్ పాజిటివ్గా వస్తున్నాయి. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ పిన్ పైప్ సార్. పిన్ పైప్ కూడా ఇది ప్రజెంట్ 248 ఉంది. సో ఇది అంతకుముందు ఇప్పుడు 350 ఆ రేంజ్ దాకా హై వెళ్ళింది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ట్రెండ్ బాగానే ఉంది, చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ 5 స్టార్ సార్. 5 స్టార్ వచ్చి ఇది కూడా 800 ఆ రేంజ్లో ఉంది సార్. ఇది అంతకుముందు హై వచ్చి 950 970 దాకా వచ్చింది. సో లో వచ్చి 620. సో ఇక్కడ నుంచి బాగా సపోర్ట్ తీసుకుంది. ట్రెండ్ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది, అప్ ట్రెండ్ అయింది కాబట్టి ఇక్కడ ఎక్కువ కొనకూడదు, కొంచెం తక్కువ క్వాంటిటీ కొనుక్కోవాలి. 700 ఆ రేంజ్లో మళ్ళీ తీసుకోవచ్చు. సార్ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీలో రెగ్యులర్ క్లాసులతో పాటు వారాంతంలో కూడా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తారు. దానికి సంబంధించి ఈరోజు వీకెండ్ కాబట్టి రేపటి నుంచి ఎటువంటి క్లాసులు ఉండబోతున్నాయి, ఏమన్నా స్పెషల్ టైమింగ్స్ ఏమైనా ఉండబోతున్నాయా? ఏంటంటే మీకు జనరల్గా సార్ ఇప్పుడు రేపు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 8:30 to 9:30 ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇది 2 months కోర్సు. బేసిక్స్ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ చెప్తాం. సో డైలీ ఈవినింగ్ 8:30 to 9:30 మండే టు సాటర్డే. అయితే వీకెండ్ క్లాసెస్ ఏంటంటే బాగా ఎక్స్క్లూజివ్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు సాటర్డే సండే 2 hours చెప్తాం. సాటర్డే 8 to 10, సండే 8 to 10 అలా మార్నింగ్. సో దీనికి కూడా ఏంటంటే ఎవరైతే అటెండ్ అవ్వలేరో, రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీక్లీ క్లాసెస్ అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ రెండు కూడా మీకు అల్టిమేట్గా మంచి సపోర్ట్ ఇస్తాం. అలాగే అసలు ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మనం సక్సెస్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, అన్ప్రొఫెషనల్స్ లూజర్స్కి గెయినర్స్కి డిఫరెన్స్ ఏంటంటే లూజర్స్ ఎప్పుడు మార్కెట్కి అగనెస్ట్గా ఉంటాం. సో ట్రెండ్కి ఎప్పుడు అగ్నెస్ట్గా ఉంటాం లూజర్స్. గెయినర్స్ ఏంటంటే ట్రెండ్తో పాటు ఉంటారు. సో ఇప్పుడు మనము టీచింగ్లో మీకు ఇచ్చే మెథడాలజీ ఏంటంటే ట్రెండ్ అంటే ఏంటి అది అర్థం చేసుకొని దాంతోపాటు ఉండటం ఎలా అనేది ఇక్కడ మేజర్గా మీకు ట్రైనింగ్ ఇస్తాం. దాంతో మీరు ట్రెండ్ ఎలా ఉంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అంటే అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, టెక్నికల్గా దాన్ని ఎలా చూసుకోవాలి, చూసుకొని దాంతోపాటు ఎలా సపోర్ట్ ఉండాలి అనేది మేజర్గా ఉంటుంది. సో ఇటు ఫైనాన్షియల్ నాలెడ్జ్తో పాటు టెక్నికల్ నాలెడ్జ్ని కూడా ఎంతవరకు మనం మార్కెట్కి కావాలో అది తీసుకోవాలి. సో అది మనకి బేసిక్ అనమాట. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే టెక్నికల్గా బాగా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీలో టెక్నికల్ ఎంట్రీ ఇంపార్టెంట్. సో ఆ ఎంట్రీ కరెక్ట్గా మనం తీసుకోవటం ద్వారానే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. ఇప్పుడు బీబీటీసీ ఉంది, వాళ్ళు చెప్పింది చూస్తే టెక్నికల్గా మంచి స్ట్రాంగ్ ఉంది. అది కంపెనీ టాప్ 500 కంపెనీ. అంటే ఎటు టాప్ 500 కంపెనీ అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది, బట్ టెక్నికల్గా ఎంట్రీ పాయింట్. అలాగే ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇచ్చాను, అది కూడా మంచి ఎంట్రీ. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్, ఇవేంటంటే టెక్నికల్గా స్ట్రాంగ్ లెవెల్ వచ్చాయి. సో బాగా తగ్గాక ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీలు ఇవి మీరు ఐడెంటిఫై చేసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇది మీకు నాలెడ్జ్ అనేది మీకు మేము చెప్పే నాలెడ్జ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఎవరైతే స్టాక్స్కి సంబంధించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నారో, దీంట్లో నాలెడ్జ్ సంపాదించాలనుకున్నవారు ఖచ్చితంగా గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీని సంప్రదించండి. వారాంతపు క్లాసులు, ప్రత్యేక క్లాసులు కూడా ఉంటాయి కాబట్టి ఇటు స్టూడెంట్స్ కానీ అటు గృహిణులు కానీ సులభతరంగా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అండ్ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ స్పెషల్ క్లాసులు కూడా నిర్వహిస్తుంది. ఇది ఇవాల్టి బిజ్ బజ్ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.